దేవుడు 3 వ్యక్తుల ముందు ప్రత్యక్షమయ్యి వాడి కోరికలేంటి అని అడిగారు. మొదటి వ్యక్తి, నాకిది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని. అతను మూర్ఛపోయే వరకు అడుగుతూనే ఉన్నాడు. కోరికల పట్టిక ఎప్పటికీ ముగియదు. దేవుడు, సరే తథాస్తు, నీ కోరికలన్నీ నెరవేరుగాక. రెండో వ్యక్తిని అడిగారు, నీకు ఏమి కావాలి? అతను అన్నాడు, మొదటి వ్యక్తికి ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇవ్వండి. దేవుడు, తథాస్తు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలి అని అడిగాడు. అతను, మీరు ఈ ఇద్దరికీ ఏమిచ్చారో అదంతా తిరిగి తీసుకోండి. మన కోరికలు ఇతరులకు సంబంధించినవి. మేనిఫెస్టేషన్ అంటే పూర్తిగా మీ కోరికను నెరవేర్చుకోవడం. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మీ కోరికలు ఎవరికీ మంచి చేయదు, కనీసం మీకు కూడా. నిజంగా అందరికీ మంచి చేసేదేమైనా మనం ఎప్పుడైనా కోరుకుంటామా? మీరు చాలా తీవ్రంగా కోరుకున్న ఆ పిచ్చి విషయాలన్నిటినీ గుర్తు చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ కోరిక నిజంగా నెరవేరి ఉంటే మీరు నాశనమై ఉండేవారు. మీ కోరికలలో ఉన్న వికారాన్ని మీరు ఎదుర్కోవాలని అస్సలు అనుకోరు.